ప్రభుని ఆరాధించే పూర్వము దేని వాక్యముల నుండి అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక, మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనము అందరం కలిసి చదువుకుంటాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం అందరం కలిసి చదవండి. నిరాపేక్షముగా దైవభక్తిని వచ్చిన క్షమించండి 3వ అధ్యాయం, క్షమించండి మొదటి తిమోతి పత్రిక 3వ అధ్యాయము 16వ వచనం. మొదటి తిమోతి 3:16 చదవండి. నిరాపేక్షముగా దైవభక్తిని వచ్చిన మర్మం గొప్పదైనది. ఆయన సస్యయుడిగా ప్రత్యక్షుడైను, ఆత్మ విషయంలో నీతిపడు తీర్పునందెను, దేవదూతల కనబడును, రక్షకుడైన జనములో ప్రకటింపబడును, లోకమందు నమ్మబడును, ఆరోహణుడై తేజోమయుడయ్యను. కాబట్టి గమనించండి, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను. యేసు ప్రభువారు ఈ లోకానికి సశరీరుడుగా మనలాంటి శరీరంతో ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. ఎలాగూ గలతీ పత్రిక 4వ అధ్యాయం. ఈ లోకానికి రావడానికి సస్యడు ఎలా జరిగిందంటే గలతీ పత్రిక 4వ అధ్యాయము, గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు కలిసి ఉన్నాయి, చదువుకుందాము. అపోస్తలుడైన పౌలు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4-5 వచనాలు చదవండి. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను. ఆయన స్త్రీ యందు పుట్టి మనము దత్తపుత్రము కావాలని ధర్మశాస్త్రముకు లోబడిన విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడు ఆయన. లోకానికి సస్యుడిగా ఎలా వచ్చాడంటే ఆయన స్త్రీ యందు పుట్టి. కాబట్టి ఈ లోకానికి రావాలంటే స్త్రీ గర్భంలోంచే రావాలి. అందుకే ఆయన సస్యుడిగా రావాలి, సశరీరుడుగా మరలాంటి శరీరంతో. ఎలా సాధ్యమవుతుందంటే అది ఈ జంతువుగానో కుగ్గా నగ్గానో కుదరదు. కాబట్టి ఎలాగంటే స్త్రీ యందే పుట్టాలి. కాబట్టి ఆయన స్త్రీ యందు పుట్టి ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి 2 వాక్యాలు చదివే. మొదటిది ఆయన సస్యుడిగా ప్రత్యక్షడయ్యాడు. అలా ప్రత్యక్షము అవటానికి ఎలాంటి సాధనంగా మరిని వాడుకోవడం మనం చూస్తాం. ఆయన స్త్రీ యందు పుట్టడం జరిగిందని. అయితే 3వ వాక్యము ఆయన ఎందుకు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీ రాసిన పత్రిక సశరీరుడిగా స్త్రీ గర్భము ద్వారా ఆయన ఈ లోకానికి రావాల్సిన కారణం ఏంటనే దానికి కూడా ఒక వాక్యం మనం చదువుదాము. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయం 14-18 వచనాలు మనం మార్చి చదువుకుంటాం. అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం నుండి చివరి వరకు 18వ వచనం వరకు ఈ లోకానికి ఎందుకు రావాల్సి వచ్చిందో అక్కడ రాయబడ్డాయి. ఒక వచనం నేను చదువుతాను, 2వ వచనం మీరు అలాగూ మార్చి 14-15 కలిసి నేను చదువుతాను. 16 మీరు చదవండి. 14 వచనం, హెబ్రీ 2:14. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలివాడాయను. చదవండి. ఆయన మాత్రము దేవదత్తల స్వభావం ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావం ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుడు నిమిత్తము అన్ని విషయముల్లో ఆయన మన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపని శ్రమ పొందిన కనుక శోధింపుడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. ప్రార్థన. పరలోక పొందిన మా తండ్రి, పరిశుద్ధ దేవ, మీ స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో పాటల ద్వారా మీ నామను గణపరుచుకున్నారు, అందుకని మీ స్తోత్రములు. తిరిగి ప్రభా చదివేటువంటి వాక్య భాగాలు మీరు దీవించండి, ఆస్వాదించండి. నమ్మకమైన మా తండ్రి, యేసు ప్రభా ఈ లోకానికి సశరీరుడిగా ప్రత్యక్షుడయ్యను అని చదివాం. శరీరంతో వచ్చారు. ఎలాగంటే స్త్రీ యందు పుట్టుడు ద్వారా ఈ లోకంలో మీరు ప్రవేశించారు. ఈ లోకానికి ఎందుకు వచ్చారో కూడా మేము చదివాము. ఈ వాక్య భాగాలదే మా యొక్క ధ్యానము దీవెనకరంగా చేయండి. మాకును అందరికి కావాల్సిన వాక్కులు దయచేసి మీరే మహిమ పొందమని, సహాయపడమని వచ్చిన వారి బట్టి మీ స్తోత్రాలు. ఇంకా రావాల్సిన ప్రజల మార్గ మధ్యములో ఎవరు
మీ ఏర్పాట్లో ఉన్నారు, నడిపించి మహిమ పొందమని, సమయం ఎంత దీవెనకరంగా ఆస్వాదకరంగా చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఇలా మనం 3 వాక్య భాగాలు చదువుకున్నాం. దాంట్లో మొదటి తిమోతి 3:16 మనం చదువుకున్న మాట, ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను అని మనం చూసాం. యేసు ప్రభువు వారు వాస్తవానికి ఆయన దేవుడు, ఆయనకి శరీరం లేదు కనుక మనలాగా ఆయన శరీరం కలిగి ఉండడానికి ఆయన మనిషి కాదు, ఆయన ఆత్మ, దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించాలంట. దేవుడు ఆత్మ కానీ ఆయనకి ఒక శరీరం అంటూ లేదు. కానీ ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడు వద్దను, వాక్యమే కానీ ఇప్పుడు వాక్యమే దేవుడు. కానీ ఇప్పుడు వాక్యమైనటువంటి దేవుడు మరి ఈ లోకానికి ఎలాగ రావాలి అంటే అది యోహాను 1:14 మనం చూస్తాము. కనుక కింద వచనాల్లో ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణ మన మధ్య నివసించాను. కానీ ఇప్పుడు ఆ వాక్యమైన దేవుడు ఈ లోకానికి శరీరధారిగా రావాలి. కాబట్టి శరీరాన్ని ధరించుకొని రావాలి. ఆ శరీరం ధరించుకొని రావడానికి చదువుకున్న వాక్యము గలతీ 4:4 మనం చదివాం కదా, ఆయన స్త్రీ యందు పుట్టి అని చూస్తాం. కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి అని మనం చూస్తాం. కాబట్టి యేసు లోకానికి మరి సశరీరుడిగా మానవ అవతారిగా శరీరముతో ఈ లోకం రావడానికి ఆయన స్త్రీ యందు పుట్టవలసి వచ్చింది అని మనం చూస్తాం. కాబట్టి స్త్రీ యందు పుట్టడం అంటే ఇది అప్పటికప్పుడు జరిగింది కాదు. ఇది కనుక స్త్రీ యందు పుట్టాలనేటువంటి ప్రవచనం కూడా ఉంది. ఆదికాండం 3 అధ్యాయము ఆయన ఈ లోకంలో జన్మించాలి కనుక స్త్రీ యందు పుట్టాలనేటువంటి అప్పటికప్పుడు జరిగిన కార్యం కాదు. ఇది దాదాపుగా 4000 సంవత్సరాలకు ముందే చెప్పబడిన ప్రవచనం. ఆదికాండము 3 అధ్యాయం అందరం కలిసి 15వ వచనం చదువుదాం. ఆదికాండం 3 అధ్యాయము 15వ వచనము అందరం కలిసి చదవండి. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలిగజేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దాన్ని మడి మీద కొట్టుదువని చెప్పాను. కాబట్టి ఇప్పుడు ఆదాముతో అవ్వతో శపించిన తర్వాత వాళ్ళతో అంటున్నాడు, మరియు నీకును స్త్రీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలుగజేసేదను అంటున్నాడు. కానీ ఇప్పుడు మనమంతా ఎవరి సంతానం అంటే చెప్పండి, మనమంతా స్త్రీ సంతానమా పురుష సంతానమా? చెప్పండి, ఎవరి సంతానం? మనమంతా పురుష సంతానం. అందుకే తండ్రి పేరు రాస్తారు, పుట్టగానే పేరు రాస్తారు తండ్రి. కనుక ఒక తల్లి తండ్రి కలయిక ద్వారా మనం పుట్టాం. కాబట్టి మనమంతా పురుష సంతానం. కాబట్టి అందుకే జననం నమోదు కాగానే వెంటనే ఎవరి పేరు రాస్తారు? అక్కడ తండ్రి పేరు. కారణం ఏంటంటే మనమంతా పురుష సంతానంగా ఉన్నాం ఈ లోకంలో. కానీ ఇక్కడ రాయబడిన స్త్రీ సంతానం. స్త్రీ సంతానం అంటే అర్థం ఏంటంటే పురుష సంబంధం లేకుండా పుట్టడం. స్త్రీ సంతానం అంటే పురుష ప్రమేయం లేకుండా పుట్టడం. కాబట్టి అది ఎలా సాధ్యమవుతుంది లోకంలో? అలా పుట్టినవాడు పురుష ప్రమేయం లేకుండా స్త్రీకి పుట్టినవాడు యేసుతో వారు తప్ప ప్రపంచ చరిత్ర మరి ఎవరు కూడా, ఎందుకంటే అసాధ్యం. కనుక ఒక పురుషుడు లేకుండా స్త్రీ గర్భాన్ని ధరించలేదు. కనుక అలా రావటం అది అసాధ్యమైన సంగతి. కానీ ఇప్పుడు ఆయన అసమానమైన దేవుడు, అసాధ్యమైన దేవుడు, ఆయనకి సమస్తము సాధ్యమే. కాబట్టి అందుకే ఆయన ఈ లోకంలో స్త్రీ సంతానముగా వచ్చాడు. కానీ అందుకే యోసేపు ప్రమేయం లేకుండానే మరి ఏమైందని పరిశుద్ధాత్మ చేత గర్భము ధరించింది. కాబట్టి యోసేపు యొక్క ప్రమేయం లేకుండానే పరిశుద్ధాత్మ చేత మరి గర్భవతిగా అయినట్టు మనం చూస్తాం. కారణం ఏంటంటే ఆయన స్త్రీ సంతానం. కాబట్టి ఇలా ఆయన స్త్రీకి పుడతాడేటువంటి ప్రవచనం దాదాపుగా 4000 సంవత్సరాలకు పూర్వమే మోషే భక్తుడు ఈ గ్రంథాన్ని రాశాడు. ఆదికాండం రాసిన మోషే భక్తుడు. కాబట్టి మోషే భక్తుడు 4000 సంవత్సరాలకు ముందే చెప్పాడు ఏమని, ఆయన స్త్రీ గర్భంలో వస్తాడు, స్త్రీ సంతానంగా పుడతాడు. కనుక ఆయన ఎందుకు వస్తాడంటే చెప్పారు. కనుక సాతాను ఏం చేస్తాడంటే ఆయన తల మీద కొడతాడు, దాని యొక్క తల చితకదొక్కుతాడు అనేటువంటి ప్రవచనము ముందుగానే చెప్పబడింది. కాబట్టి ఆయన స్త్రీ సంతానంగా రావడానికి ఇది అప్పటికప్పుడు జరిగేటువంటి కార్యము కానే కాదు. కాబట్టి ఆయన స్త్రీ ఎందుకు పుట్టాలి అంటే ఆయన గురించి చెప్పబడ్డ ప్రవచనం ముందుగా నెరవేర్చబడాలి. కానీ ఇప్పుడు చెప్పబడ్డ ప్రవచనం ప్రకారం ఆయన స్త్రీ గర్భంలో పుట్టాడు, పురుష ప్రమేయం లేకుండా పుట్టాడు, స్త్రీ సంతానంగా పుట్టాడు.
కానీ ఇప్పుడు ఎందుకు పుట్టాడు ఈ లోకానికి, ఆయన ఎందుకు ఈ లోకానికి మరి మానవ అవతారిగా, నరావతారిగా, శరీరుడిగా ఈ లోకానికి రావాల్సిన పరిస్థితి ఏంటంటే మనం చదువుకున్నాం. చూడండి, ఈ లోకం రావడానికి ఆయన మనలాంటి మనుష్యుడిగా వచ్చాడని చెప్పడానికి కూడా కొన్ని వాక్యాలు మనం చూద్దాం. చూడండి, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం ఒక 5 నిమిషాలు మనం చూస్తాం. ఆయన మనలాంటి మనుషుడిగా రావాలంటే ఆయనకి ఒక గోత్రం కావాలి. రోమపత్రిక 1వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము చూడండి. రోమిలకు రాసిన పత్రిక, ఆయన ఈ లోకానికి రావడానికి ఒక గోత్రాన్ని కోరుకున్నాడు. రోమపత్రిక 1వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు కలిసి ఉన్నాయి. దాంట్లో నేను మధ్యలో చదువుతున్న ఆ మాట గమనించండి. రోమపత్రిక 1వ అధ్యాయం 2 నుంచి 7 వచనాలు కలిసి, దాంట్లో మధ్య భాగము యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగాను మృతుల నుండి పునరుద్ధారణ చూస్తాం. కానీ యేసుక్రీస్తు శరీరమును బట్టి దావీదు సంతానముగా పుట్టాడు. కాబట్టి దావీదు, చెప్పండి, దావీదు ఏ గోత్రము చెప్పండి? మనం చదివాం 42 మంది రాజులు చూసాం. కనుక ఈ 42 మంది రాజుల్లో ఆ 20 మంది రాజులంతా ఏ గోత్రము? యోధా గోత్రమే. కనుక అదంతా ఎవరి గోత్రము? దావీదు గోత్రం. కనుక దావీదు నుంచి సొలొమోన్ నుంచి రెహబాం అలాగూ వచ్చిన వాళ్ళందరూ ఏ గోత్రము? యోధా గోత్రం. అంటే ఇప్పుడు యేసు ప్రభువు ఈ లోకానికి రావడానికి భూలోకములో ఒక గోత్రాన్ని కూడా కోరుకున్నాడు. కనుక ఏ గోత్రం అంటే అది యోధా గోత్రం. యోధా గోత్రములో ఆయన పుట్టి లోకానికి ఎట్లా రావాలి? యూదుడుగా రావాలి. యోహాను సువార్త 4వ అధ్యాయం. అందుకే ఈ లోకంలో ఆయన యూదుడు అని పిలువబడ్డాడు. యోహాను సువార్త 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయము మనం గమనించాం. 9వ వచనం మనం చూసామంటే యోహాను సువార్త 4వ అధ్యాయము 9వ వచనం, ఆ సమరయ స్త్రీ, యూదుడవైన నీవు సమరస్య నన్ను దాహమికమ్మని ఎలాగూ అడుగుతున్నా ఆయనతో చెప్పాను. కనుక ఆ సమరస్త్రీ అంటుంది, నువ్వు యూదుడవై ఉండి కనుక సమరయులమైన మమ్మల్ని దాహమికమ్మని ఎలాగ అడుగుతున్నావు అంటున్నారు. అంటే అర్థం ఏంటంటే యూదులు సమరయులతో సాంగత్యము చేయరు, స్నేహము చేయరు. యూదులు సమరయుల్ని అంటరాని వారిగా చూస్తారు. కాబట్టి యూదులు సమరయులు ఏం చేస్తారంట? అంటరాని వారుగా. అలాంటి ఇప్పుడు ఆయన వచ్చి అంటరాని స్త్రీ సమరయ స్త్రీ దగ్గర వచ్చి అమ్మా దాహనికమ్మని ఆశ్చర్యపోతావు, నువ్వు యూదులు కదా, కాబట్టి మీరు మమ్మల్ని ముట్టుకోరు కదా, తాకరు కదా, కాబట్టి అలాంటిది నువ్వు తాగుతా ఉన్నట్టుగా మాట్లాడుతుంది, నువ్వు యూదుడు అంటుంది. కానీ ఈ లోకంలో ఆయన మనిషిగా రావడానికి స్త్రీ ఎందుకు పుట్టాడు? స్త్రీ ఎందుకు పుట్టడానికి ఒక గోత్రం కావాలి. ఏ గోత్రం అంటే యోధా గోత్రం. యోధా గోత్రములో ఏ వంశం అంటే దావీదు వంశం. కానీ దావీదు వంశం ఆయన ఒక యూదుడిగా వచ్చాడు, కానీ యూదుడిగా పుట్టాడు. అంత మాత్రమే కాదు, ఆయన ఈ లోకంలో మనలాగా ఆయన శరీరం ఉంది, ఆత్మ ఉంది, ప్రాణం కూడా ఉంది. సేమ్ మనం ఎట్లా ఉన్నామో ఆయన కూడా దేవుడు ఏంటి కూడా ఈ లోకంలో అలా జీవించాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం, ఆయన ఈ లోకానికి మానవుడు వచ్చని చెప్పడానికి ఆయన స్త్రీ ఎందుకు పుట్టాడు? యోధా గోత్రము వచ్చాడు, తర్వాత దావీదు సంతానంగా పుట్టాడు. అంత మాత్రమే కాదు, యూదుడిగా పిలువబడ్డాడు, కానీ మనలాంటి మనిషిగా. ఇంకా మనం గమనించండి, మత్తయి సువార్త 26వ అధ్యాయం, మత్తయి సువార్త 26వ అధ్యాయము 12వ వచనం. మత్తయి సువార్త మనం గమనించామంటే 26వ అధ్యాయము 12వ వచనం చదవండి. ఈమె ఈ అత్తరు నా శరీరం మీద పోసి నా భూస్థాపన నిమిత్తం దీనిని చేసాను. యేసు వారు మనలాగా ఆయన ఈ లోకంలో శరీరంతో ఉన్నాడు. నా శరీరం అంటాడు, కనుక నా శరీరం. ఆ స్త్రీ వచ్చి ఆ యొక్క అత్తరును యేసుకు వారికి శరీరం మీద పోసిన దేహం మీద ఆయన ఉన్నాడు నా శరీరము, కాబట్టి నా శరీరం. కాబట్టి యేసు వారు కూడా మనలాంటి శరీరమే. కనుక మనది ఎలాంటి శరీరము? ఎలాంటి శరీరము? పాపము చేసే శరీరము. రోమపత్రిక 8వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం. మన శరీరం ఎలాంటిదంటే పాప సంబంధమైంది. రోమపత్రిక 8వ అధ్యాయం. యేసు ప్రభువు కూడా అలాంటి పాప సంబంధ శరీరంతో వచ్చాడు. కనుక రోమపత్రిక 8వ అధ్యాయము, రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 3-4 వచనాలు. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 3-4 వచనాలు చదువుతాము. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకొని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరం ముందు పాపములకు శిక్ష విధించింది. కానీ యేసు వారు కూడా ఈ లోకానికి ఎలాంటి శరీరం తెచ్చాయంటే ఆయన పాప శరీరాకారం. కాబట్టి ఆయన ఈ లోకానికి
మనలాంటి శరీరంతో వచ్చాడు కాబట్టి ఆయన పాప శరీరంతో ఉన్నాడు, కానీ మనం పాప శరీరం ఉండి మనం పాపం చేశాం. కానీ ఆయన పాప శరీరంతో ఏం చేయాలంటే ఆయన పాపము లేనివాడు ఉన్నాడు. హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం. ఆయన పాప శరీరమే కానీ ఆయన పాపం చేయలేదు. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 15వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 4వ అధ్యాయం 15వ వచనం. మన ప్రధాన యాజకుడు మన బలహీనత యందు మనతో సహానుభవం లేనివాడు కాడు, గాని సమస్త విషయంలో మన వలనే శోధింపబడినను ఆయన పాపము లేని వాడుగా ఉండెను. మనలాంటి శోధనలు ఆయనకు వచ్చాయి, కానీ మనలాంటి శరీర సంబంధమైన కోరిక ఆయనకు వచ్చాయి కనుక అంటే వాటన్నిటి జయించాడు. కనుక శరీరముతో ఉండి మనలాంటి శరీరంతో మనలాంటి పాప శరీరంతో ఉండి ఆయన పాపము లేనివాడిగా ఉన్నాడు. కాబట్టి అంత మాత్రమే కాదు, ఇంకా ఆయన ఈ లోకములో శరీరంతో రావడానికి ఆయనలో ప్రాణం కూడా ఉంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త ఆయన దావీదు వంశములు ఇచ్చాడు, యోధుడిగా పిలువబడ్డాడు, శరీరంతో వచ్చాడు, తర్వాత ఆయనలో ప్రాణం కూడా ఉంది. మత్తయి సువార్త 26వ అధ్యాయం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 38వ వచనం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 38. అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము బహు దుఃఖములో మునిగి ఉన్నది. కాబట్టి మనలాంటి ప్రాణంతో వచ్చాడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆయన మానవుడు అని చెప్పడానికి, మానవుడిగా రావడానికి ఇవన్నీ కావాలి. ఆయన దేవుడు కనుక ఆయనకి వాస్తవానికి స్వరూపము లేదు, ఆయనకి ఒక రూపము లేదు, ఒక ఆకారం లేదు. అలాంటి దేవుడు, వాక్యమైన దేవుడు ఈ లోకానికి రావడానికి స్త్రీ అని పుట్టవలసి వచ్చింది. దావీదు యోధా గోత్రములో దావీదు యొక్క వంశములు రావాల్సి వచ్చింది, యూదుడిగా పుట్టాల్సి వచ్చింది. అంత మాత్రమే కాకుండా ఆయన శరీరంతో రావాల్సి వచ్చింది. మనలాంటి ప్రాణంతో ఉన్నాడు. తర్వాత మన లోపల ఆత్మ ఉంది, ఆయనలో కూడా ఆత్మ ఉంది. మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయం 33వ వచనం చూడండి. మార్కు సువార్త 11:33 చూసామంటే ఆయన కూడా మనలాంటి ఆత్మతో వచ్చాడు. మార్కు సువార్త 11వ అధ్యాయము 33వ వచనం. మార్కు 11:33. గనుక ప్రజలకు భయపడి ఆ సంగతి మాకు తెలియదు యేసు ఉత్తరం ఇచ్చి, అందుకు యేసు ఏ అధికారం ఈ కార్యం చేస్తున్నావో అది నేను మీతో. కాబట్టి ఆయన చేసే కార్యాలు అన్ని కూడా అలా అర్థం కావట్లేదు. ఈ కార్యం ఎట్లా చేస్తున్నావు, ఏ అధికారంతో చేస్తున్నావు అంటే ఆయన అన్నాడు అది నేను మీతో చెప్పను అన్నాడు. మరి యేసు వారు ఈ లోకంలో చేసిన కార్యాలన్నీ ఎట్లా చేశాడు? ఆయన ఆత్మ చేత. కనుక మనలాంటి ఆత్మ కనుక ఆయన ఈ లోకానికి రావడానికి ఒక గోత్రం కావాల్సి, ఒక స్త్రీ కావాల్సి వచ్చింది, స్త్రీ గర్భంలో రావాల్సి వచ్చింది, యోధ గోత్రంలో రావాల్సి వచ్చింది, దావీదు వంశంలో రావాల్సి వచ్చింది, యూదుడిగా రావాల్సి వచ్చింది. అంత మాత్రమే కాదు, మనలాంటి శరీరంతో మనలాంటి ప్రాణంతో మనలాంటి ఆత్మతో ఈ లోకానికి వచ్చాడు. అంత మాత్రమే కాదు, మనలాగా ఆయనకు కూడా ఆకలైంది. మార్కు సువార్త 11వ అధ్యాయము, మార్కు సువార్త 11వ అధ్యాయం చూడండి. మనం గమనించామంటే 12వ వచనం. మార్కు సువార్త 11:12 చదవండి. మర్నాడు వారు బ్యాత నుండి వెళ్ళిచుండగా ఆయన ఆకలి కొని, కాబట్టి మనలాగా ఆయనకు ఆకలి అయింది. కారణం ఏంటంటే ఇప్పుడు ఆయన సంపూర్ణమైన మానవుడు వచ్చాడు. కాబట్టి ఈ లోకంలో ఒక మానవుడు ఎలాగుంటాడో ఆయన సంపూర్ణంగా డిటోలుగా మనిషిలాగా ఆయన లోకంలో ఇవన్నీ ఆయనకి మనకు ఆయన కూడా జరుగుతున్నాయి. అంత మాత్రమే కాదు, మనలాగా ఆయన శ్రమలు కూడా పొందాడు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము చూడండి 8వ వచనం. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. హెబ్రీ 5:8 చదవండి. ఆయన కుమారుడు ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయత నేర్చుకుని. కాబట్టి ఈ లోకంలో మనకు శ్రమలు ఉన్నాయి, ఆయన కూడా శ్రమలు వచ్చాయి. కాబట్టి ఇప్పుడు ఇవన్నీ జ్ఞాపం చేసినప్పుడు ఆయన ఈ లోకంలో సశరీరుడుగా ప్రత్యక్ష శరీరంతో వచ్చాడు. కనుక ఎలాగంటే స్త్రీలు పుట్టాల్సి వచ్చింది, పుట్టాడు, యోధా గోత్రంలో వచ్చాడు, దావీదు వంశములు వచ్చాడు, యూదుడిగా వచ్చాడు, మనలాంటి శరీరంతో మనలాంటి ప్రాణంతో మనలాంటి ఆత్మతో వచ్చాడు. మనలాగా ఆయన ఆకలిగా ఉన్నాడు, తన మనలాగా ఆయన కూడా శ్రమలు వచ్చాయి. కానీ శ్రమలు పొందాడు, ఆయన కూడా శ్రమలు పొందిన వారు మనం చూస్తాం. అయితే ప్రశ్న ఏంటంటే ఇలాగ ఆయన దేవుడు అయింది మానవుడు ఎందుకు రావాల్సి వచ్చింది, అది ప్రాముఖ్యమైనది. కాబట్టి ఇప్పుడు ఎంత చూసింది ఏంటంటే ఆయన సశరీరుడుగా ఈ లోకానికి వచ్చాడు. కనుక ఎందుకు ఎలాగ వచ్చాడంటే మనలాంటి మనిషికి వచ్చాడని చెప్పడానికి ఈ సంగతాన్ని చూశాను. ఇప్పుడు అసలు ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే ఇలాగ మనిషిగా ఒక దేవుడు మనిషిగా రావాల్సిన కారణం ఏంటి అనే సంగతి హెబ్రీ పత్రిక మనం చదువుకున్నాం. 5 సంగతులు మనం చూద్దాము, చూసి మనం ప్రభుని ఆరాధిద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము
14 నుంచి 18 వచనాల్లో ఆయన ఈ లోకానికి ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి మనుషులు ఉన్నటువంటి వసతుల్లాగా ఉపయోగించుకొని ఆయన ఎందుకు రావాల్సి వచ్చిందో 5 సంగతులు మనం చూసి ప్రభుని ఆరాధిద్దాం. మొదటిది హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14-15 వచనాలు చదువుదాం. చదవండి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదవండి. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసము గలవారెందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవాన్ని అనగా అపవాదిని మరణం ద్వారా నశింపు చేయుటకును జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యములకు లోబడి నిరూపించుటకును ఆయన కూడా రక్తమాంసంలో కాబట్టి రక్త మాంసాలతో మానవుడు రావడానికి 2 కారణాలు చెప్పాడు అక్కడ. ఒకటి ఏంటంటే మొదటి సంగతి అపవాదిని నశింపజేయుటకును. చూసారా, అపవాదిని మరణము ద్వారా నశింపజేయుటకును. కనుక అపవాదిని ఓడించాలని వచ్చాడు. కనుక అది వచ్చే ఉద్దేశం ఏంటంటే అపవాదిని లయపరచాలి, అపవాదికి లయం చేయాలి. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం, మొదటి యోహాను పత్రిక అది వచ్చిన మొదటి కారణం ఏంటంటే అపవాదిని సాతాన్ని జయించాలి. మొదటి యోహాను పత్రిక అందుకే ఆయన ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము మనం గమనించామంటే 8వ వచనం. మొదటి యోహాను పత్రిక 3:8 చదవండి. అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు కనుక మనము పాపము చేయిపోవాడు అపవాది సంబంధి. అపవాది యొక్క క్రియలను లయపరచుటకు దేవుని కుమారుడు. కాబట్టి మొదటి కారణం ఏంటంటే ఆయన ఈ లోకానికి మానవుడిగా ఎందుకు రావాల్సి వచ్చిందంటే అపవాది క్రియలు లయపరచాలని. కనుక కింద అక్కడ 3 ఏమంటాడు హెబ్రీ 2:14 అపవాదిని 3 కింద సాతానును. కనుక ఆయన సాతాను ఓడించాలని జయించాలని ఆయన లోకానికి వచ్చాడు. ఇది మొదటి కారణం. అందుకే సిలువు మీద సాతాన్ని పూర్తిగా ఆయన జయించాడు. సిలువులో ఏం జరిగింది? సిలువులో సాతాను యొక్క తలను ఆయన చితగదొక్కాడు. రోమపత్రిక 16వ అధ్యాయం. అది ఆ రీతిగా ప్రవచనం ప్రకారం ఆయన సిలువు ద్వారా ఆయన మరణం ద్వారా మరణమును నశింపజేశాడు. సాతాను నశింపజేశాడు. రోమపత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 16:20 సమాధానకర్త యొక్క దేవుడు సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితగదొక్కించును. కనుక యేసు ప్రభువారు ఆ యొక్క సిలువలో సాతాను యొక్క తన చితగదొక్కుడు ద్వారా చెప్పిన సాతాను చేసినట్టు ఆయన జయించాడు. కాబట్టి సాతాన్ని ఓడించాలని, సాతానికి లయపరచాలని, అపవాది చెరలో ఉన్నటువంటి విడిపించాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఇది మొదటి ప్రాముఖ్యమైన కారణం. లోకమంతా కూడా దుష్టుని చేత, అపవాది చేత, సాతాను చేత బంధించబడి ఉంటుండగా అపవాదిని ఓడించాలి. దానికోసమే ఆయన దేవుని కుమారుడుగా సశరీరుడుగా స్త్రీని పుట్టి లోకానికి రావాల్సి వచ్చింది. ఎందుకంటే అపవాదిని జయించే శక్తి మనకు లేదు కాబట్టి, ఆ శక్తి మనకు లేదు కాబట్టి మన పక్షంగా ఆయనే సాతాను అపవాదిని ఓడించి జయించిన వాడికి మనం చూస్తాం. అందుకే మన ప్రభుని ఎందుకు ఆరాధించాలంటే, ప్రభా సాతాను యొక్క చెరలో నుండి నన్ను విడిపించావు కనుక, అపవాదుల్ని విడిపించావు కనుక ఆ యొక్క చెరలో ఉన్నటువంటి వారిని చెరలో నన్ను విడిపించినందుకని స్తోత్రం అని మనం ప్రభుని ఆరాధించాలి. తిమోతి పత్రిక 2వ తిమోతి పత్రిక అదే మనం అంటాడు సాతాను చెరలో ఉన్నటువంటి వారు. తిమోతికి రాసిన 2వ పత్రిక చూడండి 2వ అధ్యాయం, 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం రాయబడింది. 2వ తిమోతి పత్రిక 2వ అధ్యాయము 26వ వచనం మధ్యలో రాయబడింది. మధ్యలో సాతాను తన ఇష్టము చొప్పున చెరపట్టబడిన వీరు వాని ఊరిలో నుండి తప్పించుకొని మేలుకొనుదురేమో. కనుక సాతాను పట్టాడు కనుక చెరపట్టాడు కాబట్టి సాతాను చెరలో నుండి ఆయన మనం విడిపించడానికి లోకానికి రావాల్సి వచ్చింది. ఇది మొదటి ప్రాముఖ్యమైన కారణం. ప్రభు ఎందుకు నువ్వు సస్యుడు వచ్చావంటే అని అంటాడు. కనుక నువ్వు సాతాను చేతిలో ఉన్న బంధించబడ్డావు కాబట్టి ఇప్పుడు సాతాను ఓడించి రెండవదిగా మనల్ని విడిపించాలి. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీ 2వ అధ్యాయము చూడండి, సాతాను ఓడించాలి మొదటి. రెండవదిగా సాతాను చెరలో బానిసత్వంలో దాసత్వంలో మనల్ని విడిపించాలని. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 14-15 వచనాలు చదువుతాం. 14-15 కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసములు గలవారెందున ఆ ప్రకారం మరణం యొక్క బలము గలవాన్ని అనగా అపవాది మరణము ద్వారా నశింపజేయటకు. అది మొదటి కారణం, అపవాది నశింపజేశాడు. రెండవది తర్వాత జీవితకాలం అంతయు మరణ భయము చేత దాస్యములకు లోబడి విడిపించినప్పుడు ఆయన రక్తమాంసములో ఆ 2వ కారణం మనం చూసినప్పుడు జీవితకాలం అంతా మరణ భయం చేత దాస్యములకు లోబడ్డాం.
కనుక దాస్యపు సుంకాన్ని తెంచివేయాలి. కనుక ఆ దాస్యమునకు కనుక పాపము చేయ ప్రతివాడు పాపమునకు దాసం చెప్పండి రీతిగా దాస్యములో విడిపించాలి. అందుకే ఆయన పుట్టినప్పుడు ఏమన్నారు? లోకాసు వార్త చూడండి, ఆయన లోకానికి వచ్చినప్పుడు రాయబడిన మాట మనం చూసినప్పుడు లోకాసు వార్త దాస్యములో వారిని విడిపిస్తాడు అని మనం చూస్తాం. లోకాసు వార్త మొదటి అధ్యాయము చూడండి 68 నుంచి జకరియా భక్తుడు ప్రవశిస్తూ అంటాడు. లోకాసు వార్త మొదటి అధ్యాయము 68 నుంచి ప్రభు ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనం ఇచ్చి వారికి విమోచనము కలుగజేసును. తన సేవకుల దావీదు వంశమునందు మరొకరికి రక్షణ శృంగమును అనగా మన శత్రువుల నుండి మన దేశం నుంచి వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలుగజేసెను. దీని గురించి ఆయన ఆదిని తన పరిశుద్ధ ప్రవక్తల పలికించెను. ఆయన మన పితరులను కరుణించినకును తన పరిశుద్ధత నిబంధనను అనగా మన తండ్రి అబ్రహాము తను చేసిన ప్రమాణము జ్ఞాపకం చేసుకుంటకును మన శత్రువుల చేతి నుండి విడిపింపబడి మన జీవితకాలం అంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయన సేవింపును అనుగ్రహిస్తాడు. ఈ రక్షణ కలుగజేసును. ఎందుకు ఇచ్చాయంటే శత్రుల చేతుల నుండి విడిపించడమే కాకుండా జీవితకాలం అంతా నిర్భయులమై ఉండాలి. నిర్భయులమై అంతకుముందు జీవితకాలం అంతా మన భయంతో ఉన్నాం, దాసత్వంతో ఉన్నాం. కాబట్టి ఇప్పుడు ప్రభువారు ఇలాగ వచ్చేటి ద్వారా సాతాను ఓడించడం. రెండవదిగా ఇక జీవిత కాలం అంతా కూడా నిర్భయులుగా ఉండాలి, పరిశుద్ధులుగా ఉండాలి, నీతిగా ఉండాలి. ఆయన సేవించడానికి కాను ప్రభు ఈ లోకానికి వచ్చాడు. రెండవ ప్రాముఖ్యమైన కారణం. కానీ ప్రభా నా కోసం ఈ లోకానికి మానవుడయ్యో నరావతారికి వచ్చాను స్తోత్రాలు. ఎందుకంటే నేను సాతాను చెరలో ఉన్నప్పుడు నన్ను విడిపించాలని మీరు వచ్చారు, వందనాలు. రెండవది మనం చూసినప్పుడు మరి జీవితకాలం అంతా కూడా మానవ భయంతో ఉన్నాను. అలాంటిది ఇప్పుడు జీవితకాలం నిర్భయులుగా చేశావు, భయాన్ని తొలగించావు, సాతాను ఓడించారని పొందాలని చెప్పాలి. ఇది రెండవ ప్రాముఖ్యమైన కారణం. మూడోది చూడండి, ఆయన ఈ లోకానికి రావడం గల మూడో కారణము హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము మనం గమనించామంటే 17వ వచనం. హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదవండి. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగుటకై దేవుని సంబంధమైన కార్యముల్లోను కనికరమును నమ్మకము గల ప్రధాన యాజకుల నిమిత్తము అన్ని విషయముల్లో ఆయన సహోదరుల వంటి కావాల్సి వచ్చింది. కాబట్టి మూడో సంగతి ఏంటంటే ఆయన ప్రధాన యాజకుడు వచ్చాడు ఈ లోకానికి, ప్రధాన యాజకుడుగా. కాబట్టి ప్రధాన యాజకుడు ఏం చేయాలి? ప్రధాన యాజకుడు ప్రజల పాపములను క్షమించబడే దాని కొరకై బలి అర్పించి ఆ బలిని పరిశుద్ధ స్థలాల్లో ప్రోక్షించాలి ప్రధాన యాజకుడు. కాబట్టి ప్రేస్తున్న వారు కూడా వచ్చే ఉద్దేశం ఏంటంటే ప్రధాన యాజకుడిగా చెప్పండి, ప్రధాన యాజకుడు ప్రజలందరి పాపములు ఆయన క్షమించాలి. కాబట్టి అందుకే ఆయన ఎలాంటి ప్రధాన యాజకుడు అంట, ఇది హెబ్రీ పత్రిక 4వ అధ్యాయము 14వ వచనం. హెబ్రీ పత్రిక 4:14 చూడండి. హెబ్రీ 4:14 ఆకాశ మండలం గుండా వెళ్ళిన దేవుని కుమారుడైన యేసు అని గొప్ప ప్రధాన యాజకుడు మనకున్నాడు. కాబట్టి ఆయన మనకు ప్రధాన యాజకుడు వచ్చాడు. కానీ ప్రధాన యాజకుడు అంటే ప్రధాన యాజకుడు ఏం చేస్తాడంటే తనది కాని రక్తాన్ని తీసుకెళ్తాడు. పరిశుద్ధ తనది కాని రక్తం. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము చూడండి. తనది కాని రక్తాన్ని ప్రోక్షించి ప్రజలకు పరిహారం కలిగజేస్తాడు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం మనం గమనించామంటే 23 నుంచి హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 23 చదువుతున్నాను 25 దాకా. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 23 నుంచి పరలోకమందున్న వాటిని పోలిన వస్తువులను ఇట్టి బలుల వలన శుద్ధి చేయవలసిందని గాని పరలోక సంబంధమైనవి వీటి కంటే శ్రేష్టమైన బలుల వలన శుద్ధి చేయబడవలసి ఉండేను. 24 చదవండి. 24 అందువలన నిజమైన పరిస్థలమును పోలిన హస్తకృతమైన పరిస్థలమును క్రీస్తు ప్రవేశింపలేదు గాని ఇప్పుడు మన కొరకు దేవుని సముఖం ముందు కనబడుటకు పరలోకమందే ప్రవేశించును. 25 అందరం కలిసి 25 కూడా చదవండి. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తమును తీసుకొని పరిస్థలములను ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తనను అర్పించుకున్నటకు ప్రవేశింపలేదు. ప్రధాన యాజకుడు ఏం చేయాలంటే మందిరంలోకి రాగానే మందిరం ఎలాగుంది? మందిరము వెలుపలి ఆవరణము, తర్వాత పరిశుద్ధ స్థలం. అతి పరిశుద్ధానికి ముందు ఏముంటుందంటే బయట బలిపీఠం ఉంటుంది. బలిపీఠం మీద ఏం చేయాలంటే ఈ ప్రధాన యాజకుడు బలి పశువును వధించాలి. బలిపీఠం మీద బలి పశువు వధించి ఆ రక్తాన్ని తీసుకొచ్చి పరిశుద్ధ స్థలాల్లో
ఆ బలిపీఠం మీద ప్రోక్షించాలి. అప్పుడు తనది కాని రక్తము చేత ఏం చేస్తాడు? ఆయన ప్రజల పాపానికి పరిహారం కలిగజేశాడు. ఆ రీతిగా ప్రధాన యాజకుడు అలా చేస్తున్నప్పుడు మరి యేసు ఎలా చేశాడంట? యేసు అంటే ఆయన ప్రధాన యాజకుడు వచ్చాడు, కానీ తనది కాని రక్తముతో కాకుండా ఆయన తన రక్తంతో ప్రవేశించాడు. అదే మనం చూస్తాము. మనం హెబ్రీ పత్రికలో చదువుకున్నాం కదా, ప్రతి ప్రధాన యాజకుడేమో తనది కాని రక్తాన్ని తీసుకుని వచ్చాడు. యేసు వారైతేమో తన సొంత రక్తాన్ని తీసుకొని పరిశుద్ధ స్థలంలోకి ఒక్కసారి ప్రవేశించాడు. కాబట్టి ఎందుకు ఆయన ఆరాధించాలంటే 4వ కారణము, ప్రధాన యాజకుడేమో తనది కాని రక్తాన్ని తీసుకెళ్తాడు. అయితే నువ్వు ప్రధాన యాజకుడు వచ్చావు, కానీ 4వ సంగతి, ప్రధాన యాజకుడిలాగా తనది కాని రక్తం కాదు యేసు వారు తీసుకెళ్ళింది, తన సొంత రక్తాన్ని మన కోసం ఆయన ప్రోక్షించాడు. కాబట్టి అందుకే మన ప్రభుని ఆరాధించవలసిన కారణం ఏంటంటే 4వదిగా మామూలు ప్రధాన యాజకులు అయితేనేమో తమది కాని రక్తాన్ని తీసుకుని వెళ్ళేవాళ్ళు. యేసు వారు మన ప్రధాన యాజకుడు వచ్చి తన సొంత రక్తాన్ని పరిశుద్ధ స్థలాలు ప్రోక్షించాడు. కాబట్టి మన పాపాన్ని పరిహారం కలిగింది. కాబట్టి ఎంతమంది గొప్ప ప్రధాన యాజకుడు అయినా, కాబట్టి తన మొట్టమొదటి ప్రధాన యాజకుడు అయితేమో తన పాపం కోసం తన రక్తాన్ని ప్రోక్షించాలి, తర్వాత ప్రజల పాపం కోసం ప్రోక్షించాలి. కానీ యేసు వారు ఏ పాపం లేని ప్రధాన యాజకుడుగా తన సొంత రక్తాన్ని మన కోసం ప్రోక్షించినందుకు గాను మన ప్రభుని ఆరాధించాలి. ఇప్పుడు 4 సంగతులు మనం చూసాం. అది లోకానికి ఎందుకు వచ్చాడు? మొదటిగా అపవాదిని నశింపజేయాలని, రెండవదిగా మరణ భయంలో ఉన్నటువంటి వారిని విడిపించి జీవిత కాలం అంతా నిర్భయులుగా చేయాలని, మూడవ మనం చూసాము ప్రధాన యాజకుడు వచ్చాడు. 4వదిగా ప్రధాన యాజకుడు వచ్చి తన సొంత రక్తమే ప్రోక్షించి ప్రజల పాపాలకు పరిహారాన్ని కలిగజేశాడు. కనుక ఆ రీతిగా వారి పాపాలు క్షమించాడు, అందుకు ఆరాధించాలి. 4వది. 5వది ఆఖరి మనం చూసి ముగిద్దాం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము, హెబ్రీ రాసిన పత్రిక 2వ అధ్యాయము 18వ వచనం. హెబ్రీ 2:18 చదవండి. తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయం చేయ శక్తి గలవాడే ఉన్నాడు. తెలుగు బైబిల్ ఎట్లుంది? ఇంగ్లీష్ బైబిల్ ఏముందంటే తాను శోధింపబడి శ్రమ పొందిన కనుక శోధింపబడి వారికి సహాయము చేయ శక్తి గలవాడే ఉన్నాడు అని మాట ఉంటుంది. తెలుగు లేదా మాట, ఇంగ్లీష్ లో సహాయము చేయ శక్తి గలవాడే ఉన్నాడు. కాబట్టి 5వ కారణం ఏంటంటే యేసు ప్రభువారు ఈ లోకములో ఆయన శోధన నుండి వెళ్ళాడు. అట్లా శోధనలో ఉన్నటువంటి వారికి ఆయన సహాయము చేసేవాడు. కనుక శోధనలో సహాయము చేయడానికి ఈ లోకానికి వచ్చాడు. భక్తులు వేరే దేశంలో ఉన్నప్పుడు ఆయన ఒకసారి ఒక చర్చికి వెళ్ళాడంట. చర్చికి వెళ్తున్నప్పుడు ఆ చర్చి గోడ మీద ఈ వాక్యం రాస్తుందంట, హెబ్రీ 2:18. శోధింపబడి వారికి సహాయం చేయ శక్తి గలవాడై ఉన్నాడు. ఈ వాక్యం చదవగానే భక్తుల యొక్క హృదయం ఉల్లసించిందంట. ఆ శోధనలు దేవుడు సహాయం చేస్తాడు. అట్లా ఆయన చర్చి లోపల నడిపించబడ్డాడు. కాబట్టి 5వదిగా ఈ దేవుడు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే శోధనలో ఉన్నటువంటి వారికి సహాయం చేయడానికి వచ్చాడు. కాబట్టి ఈ 5 కారణాలను బట్టి మన ప్రభు ఎలుగెత్తి ఆరాధించాలి. కానీ మనం చూస్తూ వచ్చాము ఆయన సస్యయుడిగా రావాల్సి వచ్చింది. ఎలాగొచ్చాడంటే స్త్రీ ఎందుకు పుట్టాడు. అలా స్త్రీ ఎందుకు పుట్టడానికి ఈ లోకంలో దావీదు యొక్క యోధా గోత్రాన్ని కోరుకున్నాడు, దావీదు వంశాన్ని కోరుకున్నాడు. దావీదు వంశంలో యూదులకు వచ్చాడు. యూదులాగా మనలాంటి మరి శరీరంతో, మనలాంటి ఆత్మతో, మనలాంటి ప్రాణంతో వచ్చాడు. మనలాగా ఆకలి కొన్నాడు, మనలాగా శ్రమలు గుండా వెళ్ళాడు. ఇలాంటి పరిస్థితి ఆయనకి ఎందుకంటే మొదటిగా ఆయన అపవాదిని ఓడించాలని, రెండవదిగా జీవితకాలం అంతా మరణభయతున్నారు, అలాంటి వారికి మరణభయాన్ని తొలగించి జీవితకాలం అంతా నిర్భయులుగా చేయాలని వచ్చాడు. మూడో చూసాము మన కోసం ప్రధాన యాజకుడు వచ్చాడు. 4వదిగా మన పాపాలకు ఆయన పరిహారం చేశాడు, ఆయన రక్తాన్ని ప్రోక్షించాడు. ఆఖరిది శోధింపబడి వారికి ఆయన సహాయం చేయ శక్తి గలవాడే అన్నాడు. దాని కొరకు ఆయన ఈ లోకంలో ఆకాశ మహాకాశాలు పట్టజాల దేవుడు, ఆకాశమైన సింహాసనం భూమి ఆయన పాల్పడినటువంటి ఆ దేవుడు ఈ లోకానికి దాసుడిగా రిక్తుడిగా మనుషులు రావాల్సిన కారణం ఏంటంటే ఈ కారణాన్ని చేయడానికి కాను ఆయన తను తగ్గించుకొని మన కోసం దేవుడికి లోకానికి వచ్చాడు. కాబట్టి ఈ విషయాలు ఆలోచించి తలబోసుకుని ఆ ప్రభును ఆత్మతో సత్యముతో మనము ఆరాధించదము గాక. ప్రభు వాక్యాన్ని దీవించును గాక. మనం లేచిలబడి ఒక పాట పాడుకుంటాము. ఆ సమయంలో మరి సండే